ఓకే, ప్రజల దశాబ్దాలుగా మీరు అన్నట్టుగా వాళ్ళలో ఉన్నటువంటి అసంతృప్తి ఈరోజు ఈ స్థాయిలో ఆందోళన చేయడానికి ప్రధాన కారణమైంది. అయితే ఏఏసి అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళు ఒక లిస్ట్ ని రెడీ చేశారు. అంటే దాదాపు 38 పాయింట్లు ఉన్నాయి ఆ లిస్ట్ లో చూస్తే. ప్రధానంగా వాళ్ళకి గోధుమ పిండికి సంబంధించి సబ్సిడీ కోసం, అలాగే పవర్ కు సబ్సిడీ కావాలని, అండ్ మంగళ డ్యామ్ ద్వారా వాళ్లకు అంటే ప్రొడక్షన్ కాస్ట్ 2 రూపీస్ పర్ యూనిట్ అయితే వాళ్ళు ఛార్జ్ చేసేది 30 to 50 రూపీస్ కాస్ట్ ఛార్జ్ చేస్తున్నారని చెప్పేసి ఒకటి. దెన్ 12 సీట్లు ఏదైతే పాక్ అసెంబ్లీలో ఇండియా పాకిస్తాన్ సంబంధించినటువంటి శరణార్థులు ఉన్నారో వాళ్ళకి కేటాయించిన 12 సీట్లని రద్దు చేయాలి అని. ఇవన్నీ నెరవేరుస్తాము అంటే సొల్యూషన్ ఉంది, దీనికి ఖచ్చితంగా సాల్వ్ చేద్దాము అని షెహబాజ్ షరీఫ్ లండన్ నుంచి చెప్పినప్పటికీ కూడాను ఈ ఏఏసీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సమస్య లేదు, రాజీ పడే ప్రసక్తే లేదు అని చెప్తున్నారు. మరి దీనికి మధ్య మార్గంగా ఏంటంటారు, ఎలా ఈ సమస్యకి పరిష్కారం? ఏఎస్సి నాయకుడు, అవామీ లీగ్ యొక్క నాయకుడు అతను ఎవరైతే ఉన్నారో షౌకత్ నవాజ్ మీర్ చాలా బలంగా ఉన్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక్కడి మాట నడుస్తుంది. అక్కడ ప్రజలంతా ఎంత బలంగా ఉన్నారు, ఏకమయ్యారు అని అంటే ఆయన ఏం చెప్తే అది అనే వరకు వచ్చేసారు. అలాగే ఆయన కింద ఉన్న నెట్వర్క్ కూడా చాలా బలంగా ఉంది. వీళ్ళందరూ కూడా తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు, అండర్ పాకిస్తాన్ 38 డిమాండ్స్ సాధ్యం చేసుకుందాం అనేటువంటి ఒపీనియన్ లో లేదు. ఇంకా పాకిస్తాన్ కింద ఉండి ఈ డిమాండ్స్ అన్ని వస్తే ఇంకా పాకిస్తాన్ తోనే ఉంటాము అనేటువంటి స్థితి లేదు. మానసికంగా వాళ్ళంతా కూడా చాలు ఈ పాకిస్తాన్ అని దండం పెడుతున్నారు. పేరుకు కొన్ని ఇప్పుడు 13 గంటలు 15 గంటలు ఏదో చర్చలు జరిగాయమ్మా వాళ్ళ అవామీ లీగ్ తోటి, వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఫెడరల్ మంత్రులతోటి చర్చలు జరిగాయి. 13 గంటలు చర్చలు జరిగాయి. ఫెయిల్ అయినాయని ప్రకటించారు. అంటే అర్థం ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ది డిమాండ్స్ ను వాళ్ళు సాల్వ్ చేయడానికి ఇది ఇస్తున్నారు. ముఖ్యంగా 12 సీట్స్ ను రద్దు చేయడం మాత్రం ససేమిరా అన్నారు అనుకోండి. కానీ వీళ్ళు వినడం లేదు. నాకు కావాల్సిందే నేను చెప్తున్న డిమాండ్స్ అన్ని కూడా డిమాండ్స్ ఇంపార్టెంట్ కాదనేది మాత్రమే నేను చెప్తున్నాను. కనుక పోరాటాన్ని మేము శాంతియుతంగా కంటిన్యూ చేస్తాం, రాజీ పడేది లేదు అనే విషయము చాలా గట్టిగా చెప్తున్నారు షౌకత్ నవాజ్. దాని అర్థం ఏంటి అని అంటే మేము హ్యాపీగా లేము, కనుక 70 ఏళ్ళ మీ యొక్క ఇది బాధలు ఇంకా మాకు చాలు అని దండం పెడుతున్నారు. మీరు లేకుంటే పోయింది, మీ మిలిటెన్సీ లేకుంటే పోయింది. పాకిస్తాన్ లో పాలన అంటే ఏది, అదొక డెమోక్రసీ ఉంటుందా, అక్కడ ఏదైనా ఉంటుందా? కనుక కావాల్సింది ఏంటంటే ఈ మిలిటెన్సీ పోవాలి. పాకిస్తాన్ మిలిటెన్సీ నుంచి పోతుందమ్మా? ఏ ప్రభుత్వం అన్నా మిలిటెన్స్ ను దూరం పెట్టి పాకిస్తాన్ బ్రతుకుతుందా? అసలు మిలిటెన్స్ తోనే పాకిస్తాన్ నడుస్తుంది. పేరుకు ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, పేరుకు ఒక ఆర్మీ ఉంటుంది, ఆర్మీలోనే మిలిటెన్స్ ఉంటారు. ఆర్మీ మిలిటెన్స్ చేతిలో ఉంటుంది. కనుక అందుకే ఒక సామెత ఉంది కదా, అన్ని దేశాలకు ఆర్మీ ఉంటుందని. పాకిస్తాన్ లో అలా ఉండదు. ఆర్మీకి ఒక దేశం ఉంది అక్కడ. కనుక ఈ దేశం ఎవరిది అంటే ఆర్మీది. ఆర్మీని పొమ్మంటున్నారు వీళ్ళు. అది సాధ్యమయ్యేటువంటి పని కాదు కదా. కనుక ఇప్పుడు తేల్చుకోవాల్సింది ఏంటి అంటే అవుట్ రైట్ గా పిఓకే ఇండియాతోనూ ఉండాలా లేకపోతే పాకిస్తాన్ ఉండాలా, ఇది వాళ్ళు తేల్చబోతున్నారు. ఈ సమస్యలు తేల్చే ప్రశ్నే లేదమ్మా. 38 డిమాండ్లలో ఏ ఒక్క సమస్య, ఈవెన్ పిండి దాంట్లో సబ్సిడీ కూడా ఇవ్వలేరు. గోధుమ పిండికి సబ్సిడీ కూడా ఇవ్వలేరు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంత దీనంగా ఉంది. మీరు చెప్పినట్టుగా విద్యుత్ చాలా కాస్ట్లీ, వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు. సో కనుక దేశం అంతా కావాలి సప్లై. ఒక పిఓకే అంత తక్కువ రేటుకి ఇవ్వాలంటే ఎక్కడ అవుతుంది? వాళ్ళ వల్ల కాదు. సో భవిష్యత్తులో వాళ్ళకు నీళ్ల సమస్య ఇంకా భారీగా రాబోతుంది. చాలా సమస్యలు రాబోతున్నాయి డే టు డే లైఫ్ లో. కనుక ఇది ఏమంటాము, తాడో పేడో తేలేటువంటి ఒక స్థితి పిఓకేలో వచ్చేసింది. ప్రజల తిరుగుబాటు ఇది. వాళ్ళు విముక్తి కోసం చేస్తున్నటువంటి తిరుగుబాటు. ఓ రకంగా ఆశగా వాళ్ళు ఇండియా వైపు చూస్తున్నారు, కశ్మీర్ వైపు చూస్తున్నారు. ఎంత బాగా ఉన్నారు మా తోటి సోదరులు అవతల, ఎంత రిచ్ గా ఉన్నారు, చక్కటి ఎడ్యుకేషన్ ఉంది అక్కడ. అక్కడ ఐఐటీలు ఉన్నాయి, ఎన్ఐటీలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి ఎయిమ్స్ లాంటివి వచ్చాయి. చదువులన్నీ కూడా గొప్ప చదువులు భారత్ లో ఏ ఉన్నాయో అన్ని అక్కడ ఉన్నాయి ఇప్పుడు.
కనుక ఈ మధ్య కాలంలో 370 వెళ్ళిపోయిన తర్వాత టూరిజం పెరిగిపోయింది, పెద్ద ఎత్తున వస్తున్నారు పోతున్నారు, ఇవన్నీ వాళ్ళ కళ్ళకు కనిపిస్తున్నాయి కదా. వాళ్ళు దే ఆర్ పార్ట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్. పచ్చటి అద్భుతమైన సుందరమైనటువంటి కాశ్మీర్ నుండి విడిపోయి జంగిల్ రాజ్ అంట, అలాంటి జంగిల్ రాజ్ లో పడ్డారు. వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. ఇన్ని రోజులు ప్రాణాలకు భయపడ్డారు, ఇప్పుడు తెగించారు. వాళ్ళు ఇంకా చాలు, ఇంతకన్నా పోయేది ఏం లేదు మాకు అని. మేమెందుకు బలిదానాలు మేం చేయాలి, ఆ కశ్మీర్ కొరకు మేమెందుకు ప్రాణాలు ఇవ్వాలి, కశ్మీర్ కూడా మాదే కదా, మేము చేస్తున్నాం కదా, మీరు హాయిగా ఉన్నారు కదా అనేది వాళ్ళ లోపల వచ్చేసింది. అసలు పాకిస్తాన్ మీద వాళ్ళకు ఒక ద్వేషం వచ్చేసింది. మమ్మల్ని బలి పశువులను చేస్తున్నారు, మీరు హ్యాపీగా ఉన్నారు. అటువంటి ద్వేషాన్ని భారత్ ఏ రకంగా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అంటారు? అంటే అక్కడ పాక్లో ఉన్నటువంటి ప్రభుత్వం పైన అస్థిరత కావచ్చు, అలాగే మన కాశ్మీర్ ను అభివృద్ధి చేసినటువంటి తీరు కావచ్చు, ఇవన్నిటిని చూపిస్తూ ఒక డిప్లొమసీ ప్రయోజనాలు ఏమైనా పొందేటువంటి ఛాన్స్ ఉంటుందంటారు? డైరెక్ట్ గా మొన్న యుఎన్ఓలో సర్వసభ్య సమావేశంలో చాలా హాట్ గా చర్చ జరిగినటువంటి విషయం. షహబాజ్ షరీఫ్ డైరెక్ట్ గా యుఎన్ఓలో మాట్లాడాడు. మళ్ళా కాశ్మీర్ సమస్య లేవనెత్తాడు. మా పైన అన్యాయంగా యుద్ధం చేసింది అని చెప్పేసి. టర్కీ ఎర్డోగాన్ కూడా ఆయన అలాగే మాట్లాడాడు. ఆ విధంగా ట్రంప్ ముందల్నే మన జయశంకర్ గారు, మన విదేశాంగ మంత్రి దాడి చేశారని చెప్పాలి ఒక రకంగా. ఈ పాకిస్తాన్ మీ పీఓకేను మీరు ఎవ్వరు కాపాడుకోలేరు, మీరంతకు మీరు మా చేతిలో పెట్టే సమయం వచ్చేసింది అని చెప్పేశాడు ఆయన ఓపెన్ గా. ఎక్కడ ఇది అనే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో సర్వ ప్రతినిధి సభలో యుఎన్ఓలో మన యొక్క విదేశాంగ మంత్రి చెప్పినటువంటి మాట, మీరే స్వయంగా మా చేతిలో పెట్టాల్సిన వచ్చేసింది, మర్యాదగా ఇచ్చేస్తే ఇంకే ప్రాబ్లం ఉండదు మా చేతిలో పెట్టేస్తే. కనుక అమెరికా ప్రెసిడెంట్ ముందర ఈ మాట చెప్తున్నారు ఆయన. కనుక ఇది మామూలు విషయం కాదు. ఇప్పుడు పాక్ అనేది డైరెక్ట్ గా చెప్పారు, ఏపీ సెంటర్ ఆఫ్ ఆల్ టెర్రరిజం, మదర్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెర్రరిజం, ఇవన్నీ ఎక్స్పోజ్ చేశారు వాళ్ళ ముందర. కనుక ఇండియా ఈజ్ ఎక్స్పోర్టింగ్ ఐటీ, అయితే పాకిస్తాన్ ఈజ్ ఆల్సో ఎక్స్పోర్టింగ్ ఐటీ. ఐటీ అంటే ఈ ఐటీ కాదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు, పాకిస్తాన్ ఇంటర్నేషనల్ టెర్రరిజాన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇంత దారుణంగా దాడి చేశారు మా జయశంకర్. కనుక మనము స్లోగా మూవ్ అవుతున్నాము ఆ వైపు, ఏది ఒత్తిడి తీసుకురావడానికి, పీఓకేను తిరిగి వాపస్ తీసుకోవడానికి వేస్తున్నటువంటి బాట ఇదంతా కూడా. డైరెక్ట్ గా ఒక మాట అన్నాడు జయశంకర్ గారు, పాకిస్తాన్ వెనకాల ఎవరు వచ్చినా వాళ్ళ తాట తీస్తామన్నంత తీవ్రంగా మాట్లాడాడు. వార్నింగ్ ఇచ్చాడు. అసలు అక్కడ ఎర్డగాన్ కు వార్నింగ్ ఇచ్చినట్టు, ట్రంప్ కు వార్నింగ్ ఇచ్చినట్టు. ఎందుకంటే మనము సైనిక పరంగా ఈ మధ్యన ఇంకా బలంగా పాకిస్తాన్ వైపు దృష్టి పెట్టాము. పీఓకు దగ్గరగా వెళ్ళాము. 114 రఫేల్ ఫైటర్స్ ని ఇప్పుడు ఆ ప్రాంతంలో మనం పెట్టబోతున్నాం, కొత్తవి కొనబోతున్నాం. 200 SU-57 ఫైటర్స్ ను మనం కొత్తవి కొంటున్నాము. ఇవన్నీ వాళ్ళకి తెలుసు అన్నట్టు. బిఎస్ఎఫ్ ఫోర్సెస్ కు డ్రోన్ ట్రైనింగ్ ఇస్తున్నాం పాకిస్తాన్ బార్డర్ లో. సో ఈ మన బలము ఇప్పుడు మామూలుగా లేదు, అప్పట్లాక లేదు. దాంతో టర్కీ కూడా భయపడుతుంది మనం చేస్తున్నటువంటి యాక్షన్స్. అదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, పీఓకే అదంతా కాదే మన చేతిలోకి వస్తుంది, చాలా దూరం ఏం లేదు అని నాకు అనిపిస్తున్నటువంటి విషయం అమ్మ.